ఇంత అందంగా ఉన్న గుడిని ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు. అది కూడా మా ఇంటికి 10 నిమిషాల దూరంలోనే ఉంది. బట్ నాకైతే ఈ గుడి ఎక్కడుందని నాకు అస్సలు తెలియదు. అసలేమైందంటే రోజులాగే వాకింగ్‌కి బయలుదేరితే ఒక అంకుల్ చెప్పారనమాట. ఇక్కడ ఒక గుడి ఉంటది. వాక్ చేసుకోవడం అవుతది. పిల్లలు ఆడుకోవడానికి అవుతది. ఎక్సర్సైజ్ అవుతది అనేసి. ఐటెమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్‌వి అనేసి. సరే అయితే వెళ్దాం కదా అని వెళ్ళాం. రోజు మేము వచ్చే ప్లేస్‌కే. బట్ కాకపోతే కొంచెం ఒక గల్లీ దాటాలంతే. అలానే దాటి వెళ్తాం. ఇది చూసాక మేము అనుకున్నాము ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాము. ఇక్కడికి వచ్చి 4 మంత్స్ అయ్యింది. బట్ ఒక్కసారి కూడా మనం ఇక్కడికి రాలేదు. అసలు ఈ గుడి ఉందని కూడా మాకు తెలియదు అనేసి. కానీ ఏంటంటే మా బ్లాక్లో ఉన్నోళ్ళు కూడా నైట్ టైం అక్కడికి వెళ్తున్నారు. ఆ విషయం నాకు తెలియదు. నాకు నిన్ననే రీసెంట్గా తెలిసింది. మేము వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఊరు కాని ఊరు వెళ్తే మనకి ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. మెయిన్ ఏంటంటే మన ఇంటి పక్కనే ఉన్నవి కూడా మనం మిస్ అయిపోతుంటాం. ఇలా లేట్గా రియలైజ్ అవుతాం, తెలుస్తాయి. సో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేది ఇన్ని రోజులే మిస్ అయిపోయాను. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఏముంది అనుకుంటున్నారా? నైట్ టైం వ్యూ చూడండి అబ్బా, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అక్కడ మీకు. నేను వెళ్ళాము 1 అవర్ కూర్చొని అలా ప్రశాంతంగా ఫీల్ అయ్యి వచ్చా. మా వాడికైతే పిల్లలు దొరికారు ఆడుకోవడానికి, మాకైతే వాక్ చేసుకోవడానికి ప్లేస్ దొరికింది, మా వారికి అయితే ఎక్సర్సైజ్ చేయడానికి ఐటమ్స్ దొరికాయి. అక్కడ చిన్న పార్క్, మినీ పార్కే ఉంది. పెద్దవాళ్ళందరూ వచ్చి నైట్ టైం భజన చేసుకుంటున్నారు. కావాలంటే గుడిలో కూడా భజన చేసుకోవచ్చు. నేనైతే ఈ శివరాత్రికి వీటికి ఎక్కడెక్కడికో గుళ్ళకి వెళ్ళాను. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడే శివయ్య, గణపయ్య అందరూ ఉన్నారు. మనకు నచ్చిన దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వచ్చి పూజ చేసుకోవచ్చు. పైగా ఎంత దూరమో కాదు, 10 నిమిషాలే. చాలా దగ్గరలో ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి వ్యూ చూడండి, నైట్ టైం ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే చాలా చాలా నచ్చింది. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.